మీరు మార్కెటింగ్ చేస్తున్నారా? అయితే ఈ 5 మిస్టేక్స్ అస్సలు చేయకండి. మిస్టేక్ నెంబర్ 1, ట్రై టు టాక్ టు ఎవ్రీవన్. ఒకే మెసేజ్ అందరికీ చూపించడం అంటే రోడ్డు మీద మనం లేకపోయినా సరే మనం ఒకరికి అడ్వైజ్ ఇచ్చే విధంగా అనమాట. మీ ప్రోడక్ట్ ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రమే చూపించండి. అలా చూపించడం వల్ల ఏంటంటే మీ యొక్క బిజినెస్ ఏదుందో గ్రోత్ అనేది పెరుగుతుంది. మనం అనదర్ టార్గెట్ చేయడం వల్ల రీచ్ అనేది అవ్వదు. ఫ్యూచర్స్ అండ్ బెనిఫిట్స్. ఫ్యూచర్, మై ఫోన్ 5000 బ్యాటరీ అని చెప్పడం ఫ్యూచర్. అదే బెనిఫిట్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, నా ఫోన్ 1 అవర్ ఛార్జ్ చేస్తే 24 అవర్స్ ఛార్జింగ్ అనేది ఉంటుంది. ఇది బెనిఫిట్. ఇలా చెప్పండి. కస్టమర్కి కావాల్సింది ఏంటంటే ఫ్యూచర్ కాదు, బెనిఫిట్. ఇగ్నోరింగ్ ఫాలో. ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చి మీరు విడిచిపెట్టేయకండి. ఎందుకంటే ఆ కస్టమర్కి మళ్ళీ మన బ్రాండ్ని చూపించండి. అలా చూపించడం వలన మనకి లీడ్ అనేది వస్తుంది. 1 అటెంప్ట్లో ఎప్పుడు మనకి లీడ్ అనేది రాదు. 2 or 3 అటెంప్ట్లో మాత్రమే లీడ్ వస్తుంది. సో మనకి ఆ కస్టమర్కి మనం రిపీటెడ్గా మనం బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓవర్ కంప్లికేషన్ థింకింగ్. ఇది ఎలా ఉంటుందంటే, మనము మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద పదాలు మాట్లాడతాం. ఇప్పుడు అలాగే మాట్లాడకూడదు. సింపుల్గా క్లయింట్కి అర్థమయ్యే విధంగా నీట్గా మనం మాట్లాడటం వల్ల క్లయింట్కి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మనం ఏం చెప్పాలనుకుంటున్నా 10 or 20 సెకండ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. నువ్వు పోస్టర్ పెట్టినా, వీడియో పెట్టినా, ఏం పెట్టినా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉండాలి. కన్ఫ్యూజన్ అవుతూ కస్టమర్ ఎప్పుడు మన దగ్గర రాదు.